మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చేయగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాట తీయకొని మీ ఎద్దుకు వచ్చిందను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసి మనందరినీ కనికరించి కాపాడిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియజేసుకుంటూ, జీవగలిగిన దేవుని పిల్లలు, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించి నిర్ణయించి జీవగ్రంథంలో ఉంచాడు అవి ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లలు చిన్న ఆరాధన చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మనల్ని, మన కుటుంబాలను కాపాడినాడు కదా, మరి ఆ మహానుభావుడికి చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లరా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. జీవగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే యోధా గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. దేవుని పిల్లరా, సందేహపడు వారి మీద కనికరం చూపి అగ్నిలో ఉంచి లాగినట్టు కొందరినైనా రక్షించండి అని చెప్తున్నాడు. దేవుని పిల్ల, సందేహపడు వారి మీద అంటే ఎంతోమంది కూడా ప్రభువులోకి వచ్చి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ కలిగినప్పటికీ దేవుని పిల్లరా, ఈ భయంకరమైన యూట్యూబ్లో, ఫేస్బుక్లు ఇవన్నీ చూసి నిజమా కాదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు ఏందని సందేహపడుతుంటారు కదా. వ్యర్థమైన వాటిని చూసి, వ్యర్థమైన మాటలు విని సందేహపడుతుంటారు కదా. అట్టి వారిని మీరు కనికరించండి. ఆ సందేహపడు వారి మీద మీరు కనికరించి అగ్నిలో ఉంచి లాగినట్లు కొందరినైనా రక్షించండి మీరని చెప్పాడు. దేవుని పిల్లరా, ఆ సందేహపడు వారి మీద దయచూపి మనం వారికి ప్రభు యొక్క మాటలు బలంగా చక్కగా తెలియచేసి అగ్నిలోకి వెళ్ళిపోతున్న వారిని కొందరన్నా రక్షించే వారిగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనాని కృప కలిగిన నామానికి వందనాలయ్యా. భయంకరమైన ప్రపంచాన్ని, మనుషులని, వారి మాటలను చూసి సందేహపడు వారిని మీద కనికరం చూంచి కొంతమంది అయినా అగ్నిలో ఉంచి లాగునట్లు అట్లాంటి ప్రజలు అనేక మందినైనా బయలుదేరినట్టు సహాయం చేయమని నీ సన్నిధానంలో బతిమలాడుకుంటూ తండ్రి, నైనా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడికి నీ మాటలు వినగలిగే స్థితి, గ్రహించగలిగే హృదయము, మారు మనసు రక్షణ పొందగలిగే భాగ్యం అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, నైనా ఈ మాటలు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని, వారి కుటుంబాల మీదకి మీ పరిశుద్ధాత్మ శక్తిని నింపండి తండ్రి. దివారాత్రులు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మొరలు ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చి సహాయం చేయమని, ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం ఎంతమంది పిల్లలైతే బయటికి వెళ్తున్నారో వాళ్ళ రాకపోకలో కృప చూపి చల్లగా కాపాడి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.